ఇంకో చమత్కారం, పరమాత్మకు పేరు పుష్పహాస. స్వామిని ఏమంటాం? పువ్వులా నవ్వేవాడు. చౌటగా చెప్తారు పెద్దలు. పరమాత్మకు పేరు పుష్పహాస అని, అమ్మవారికి పేరు పుష్పగంధి అని. రెండు కలపండి, ఎంత బాగుంటుంది. వాసన అమ్మోసీలో నిండా ఉంటుంది. అమ్మ అంటే పుష్పగంధి అని, స్వామి పుష్పహాసుడు. పువ్వులాగా నవ్వుతాడు స్వామి. పువ్వులాంటి గంధం ఉన్నది అమ్మ. ఎక్కడిది గంధం? ఆ నవ్వే కదా. స్వామి నవ్వు ప్రసరించేది ఎవరి మీద? అమ్మ మీద కదా. ఆ నవ్వంతా ఇటు వారితే ఆ వాసనంతా ఆయనకు వచ్చేసింది. అమ్మ యొక్క పుష్పగంధానికి స్వామి యొక్క పుష్పహాసం కారణము అంటాడు. ఈ రెండు కలిపి సర్వరస సర్వగంధ అంటారు. కాబట్టి ఇలాంటి పరమరసం అయినటువంటి పరమాత్మ మనందరికీ ఆ రసాన్ని ఇస్తాడు. రసగుహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. భారతం మొత్తంలో ఏ భాగాన్ని తీసుకోండి, ఏ కథావృత్తాంతాన్ని తీసుకోండి, మీకు కనపడేది పరమానందం, పరమరసం, పరమాత్మానందం. ఎక్కడా మనకు పరమాత్మానందం లేదు అనిపిస్తుందేమో. మనకోటి ఉంది రామాయణం. రామాయణంలో వాల్మీకి ఓ మాట రాశాడు. బ్రహ్మ అన్నాడు, యదీదృశై శ్లోకరసై శ్లోకశతై మహాత్మభి కురు రామ కథాం పుణ్య. వాల్మీకి ఓ శ్లోకం, ఓ శాపం పెట్టాడు, మా నిషాద ఉంది కదా. బ్రహ్మ ఇలాంటి శ్లోకాలతోటే మొత్తం రామాయణం రాయవయ్యా. స్వామి వాల్మీకి ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? సమాక్షరై శ్లోకశతై కరోమ్యహం. భగవంతుని చరిత్రను ఇలాంటి శ్లోకాలతోటే రాను. ఎలాంటివి? సమాక్షరై, సమానమైన అక్షరములు కల శ్లోకశతములు. సమాన అక్షరాలేంటి? అనుష్ఠుపు ఉంది కదా. అనుష్ఠుపు అంటే సమాక్షరమే. ప్రతి పాదంలో అక్షరాలు 8 ఉంటాయి. 8 8 8 8 32 అక్షరాలు అనుష్ఠుపు. ప్రతి పాదంలో అక్షరాలు సమానంగా ఉంటాయి. అక్షరాలు సమానంగా ఉండేటువంటి శ్లోక వృత్తములతో నేను రామాయణం రాస్తాను అని వాల్మీకి చెప్పాడు అని మనం చెప్పుకుంటే వాల్మీకి నవ్వుతాడు. నన్ను ఇంత చీపు చేసావురా, నేను ఇంత చీపు ప్రతిజ్ఞ చేస్తానా? పెద్ద ఘనకార్యమైంది. సమానమైన అక్షరములు గల శ్లోకములతోటే కావ్యం రాస్తానని చెప్పుకునే స్థాయి నన్ను దింపావురా. నేను మహర్షిందా? పడు నిలబెట్టరా బాబు. నువ్వు అడుగుతాడు స్వామి. అందుకే అర్థం అది కాదు. మయా సహిత సమః. సమః అక్షరే యస్య లేదా యస్మిన్. నేను రాసే ప్రతి శ్లోకంలోని ప్రతి అక్షరంలో పరమాత్మే ఉంటాడు. మా అంటే లక్ష్మి. మయా సహిత సమః. లక్ష్మీ సహితమైన శ్రీమన్నారాయణుని యొక్క తత్వం లేని ఒక్క అక్షరం నా శ్లోకంలో ఉండదు. ప్రతి శ్లోకంలో, ప్రతి పాదంలో, ప్రతి వృత్తంలో, ప్రతి ఘట్టంలో పరమాత్మే ఉంటాడు. పరమాత్మ తత్వమే ఉంటుంది. పరమాత్మ తత్వము లేని ఏ అక్షరము ఉండదు, ఏ శ్లోకము ఉండదు. అది వాళ్ళు ప్రతిజ్ఞ. అలా చేయాలి. కానీ అక్షరాలు 8 ఏమన్యాయం అండి ఇది? చెప్పొచ్చా? అంటే బాగుంది, మీరు చెప్తున్నారు బాగానే ఉంది. మరి రామాయణంలో అన్ని శ్లోకాలు ఇలాగే ఉన్నాయా? ఏ శ్లోకాన్ని చూచినా భాగవత ఆచార్య తత్వమే ఉందా? ఉంది. మనమేంటి?
అనుమానం కాదండి. ఓ శ్లోకం ఉంది, చెంచె చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతి సంధ్య జహాతి స్వయం అంబరం. ఇది రామాయణంలో సంధ్యావర్ణన. సంధ్యాకాలం అయిందండి. సంధ్యాకాలం అయితే తర్వాత అయ్యేదేమిటి? చంద్రోదయం కదా. చంద్రుడు వస్తే సంధ్య వెళ్ళిపోతుంది అంతే కదా. చంద్రోదయం అయితే సంధ్య వెళ్ళిపోతుంది. ఆకాశంలో సంధ్య ఉండదు, చంద్రుడు ఉంటాడు. చంద్రుడు రాగానే సంధ్య వెళుతుంది. ఇక్కడ చంద్రుడు, ఆకాశము, సంధ్య. కవి కాబట్టి వాల్మీకి అద్భుతంగా రాశారు. దీన్ని ఒక నాయికా నాయకుడు అంటే ప్రియుడు ప్రియురాలి భావంతో చమత్కారంగా వర్ణించాడు వాల్మీకి. చంద్రుడు ప్రియుడు, సంధ్య ప్రియురాలు. ప్రియురాలు చంద్ర కరస్పర్శ హర్ష ఉన్మీలిత తారక. తల్లినటువంటి చంద్రుని చేతి తాకుడుతో కరస్పర్శతో కలిగిన ఆనందంతో కనులు ముతలుపడి రాఘవతి సంధ్య, ప్రేమగల సంధ్య స్వయం అంబరం జహాతి, తన వస్త్రాన్ని తానే విడిచిపెడుతుంది. ప్రియుడి మీద ప్రేమ ఉన్న ప్రియురాలు ప్రియుని యొక్క హస్తస్పర్శతో పులకించి వస్త్రాన్ని విడిచిపెట్టింది. ఏం రకం ఇది? ఏమంటాం శృంగారం కదా. ఈ శ్లోకంలో నీవన్న సమాక్షరం ఎక్కడుంది? నీవున్న పరమతత్వం ఎక్కడుంది? వాల్మీకి అలా రాస్తాడా? అలా అనుకావు. ధర్మశాస్త్రంలో, తత్వశాస్త్రంలో సూర్య భగవానుని ఏమంటాం? పరమాత్మ అంటాం. భగవంతుడంటే సూర్యుడు, గురువుగారంటే చంద్రుడు. ఎందుకో మనం నేరుగా భగవంతుణ్ణి చూడలేము, సూర్యుడిని చూడలేము. అదే చంద్రుణ్ణి ఆనందంగా చూస్తాం, వెన్నెల బాగా అనుభవిస్తాం. కానీ న్యాయంగా చంద్రుని వెన్నెల ఎక్కడిది? సూర్యభగవాన్ అండి. సూర్యభగవాను తేజస్సే చంద్రుని మీద పడి మనకు వస్తుంది, ప్రతిఫలిస్తుంది, దాన్ని చల్లబరుస్తుంది. సూర్యుని వేడిని చల్లబరిచి మనకిస్తాడు చంద్రుడు. భగవత్ తత్వాన్ని మనకు బోధిస్తాడు ఆచార్యుడు. ధర్మశాస్త్రంలో సూర్యుడంటే పరమాత్మ, చంద్రుడంటే గురువు గారు. భగవంతునికి గురువు గారికి మధ్యన ఉండేది ఎవరండి? శిష్యుడు కదా. ఎవరుంటారు మధ్య? గురువుగారు ఏం చెప్తాడు శిష్యుడికి? భగవత్ తత్వాన్ని చెప్తాడు. కాబట్టి అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, అటు భగవంతుడు, ఇటు గురువు గారు, మధ్యను శిష్యుడు. వీడు ఎవడన్నట్టుడు? సంధ్య అంటే ఎవరు? శిష్యుడు. చంద్రుడు అంటే ఎవరు? గురువు గారు. చంద్రకర స్పర్శ హర్ష ఉన్మీలిత తారక. గురువుగారి చల్లని చేయి తాకితే కలిగిన ఆనందంతో అతని కనుగుడ్లు మరీ బాగా విచ్చుకున్నాయి. ధర్మశాస్త్రంలో నేత్రం జ్ఞానమితి ప్రోక్తం, కన్నును జ్ఞానము అంటారు. గురువుగారి హస్తస్పర్శ వలన జ్ఞానం వికసించింది. అహో రాఘవతి సంధ్య యాతి స్వయమంబరం. వస్త్రాన్ని విడిచాడు. వస్త్రం అంటే ఏమిటి? ఆచార్య ఆచ్ఛాదకం, కప్పివేసేది. ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. గురువుగారి హస్తస్పర్శైనటువంటి ఆనందంతో శిష్యుడు జ్ఞానోదయమై ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. ఏం తత్వం ఇందులో అంటాం కదా. లేని చెప్పడయ్యా వాల్మీకి. పరమాత్మ తత్వము లేని ఏ విషయాన్ని చెప్పడు. వ్యాస భగవానుడు కూడా భారతంలో తత్వము లేకుండా ఉండే ఏ విషయాన్ని చెప్పడు. గురు శిష్య సంవాదం ఉంది.
మనకు భారతంలో ఒక చమత్కారమైన కథ అవుతుంది, చాలామంది విని ఉంటారు. ఆస్తిక పర్వ అంటారు. ఈ ఆస్తిక పర్వలో ఈ ఉపాఖ్యానంలో ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆస్తికుని ఉత్పత్తికి ఎవరు కారణం? జరత్కారు, ఒక మహర్షి. ఆయన పేరు జరత్కారు. పరమ తత్వవేత్త, మహావైరాగ్యం కలవాడు. వివాహం చేసుకోడు. నాకు భార్య వద్దు, సంసారం వద్దు, సంతానం వద్దు, నేను పరమాత్మతో హాయిగా ఆనందంగా ఉంటాను అని తపస్సులో ఉన్న మహానుభావుడు. అతను సారి అలా వెడుతున్నాడు అడవిలో. ఒక చోట అన్ని చెట్లున్నాయి, కింద పెద్ద గోతి ఉంది. ఆ చెట్ల కొమ్మల నుంచి సన్నని కేశముల్లాగా తీగలు వేలాడుతున్నాయి. ఆ తీగలకు కొంతమంది పెద్దలు తల కింద వేలాడుతున్నారు. వెంట్రుక మందము తీగ గట్టిగా పువ్వుని ఉత్తిపోతుంది, తల కింద పడ్డారు. చూసి, ఎవరయ్యా మీరంతా, ఎవరు, ఎందుకు బాధపడుతున్నారు? అయ్యా ఏం చేస్తామండి, మా కర్మ ఇలా ఉంది, మాకు ప్రబుద్ధుడు మా వంశంలో పుట్టాడు, దుర్మార్గుడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు. ఎవడయ్యా, ఎవరు? మేము పితృదేవతలమయ్యా. మంచిది. మరి వాడెవడు? ఒకడున్నాడు జరత్కారు అని, పరమమూర్ఖుడు, వివాహం చేసుకోనన్నాడు, సంతానం పొందనన్నాడు. సంతానం లేకుంటే మాకు ఉత్తమగతి లేదు, నువ్వు ఇట్లా వెళ్ళాడుతున్నావు. అయ్యో నేనేనయ్యా. నువ్వనైనా? నువ్వేనా పుణ్యాత్ముడు? చాలా సంతోషం, పోరా బాబు అన్నాడు. పోరా బాబు ఏంటి అంటే, మీరందరూ ఇంత నీ పుణ్యమేరా, ఇంతమంది బాధ పెడుతున్నానా? సరే, మీకోసం వివాహం చేసుకుంటాను, కానీ చిన్న కండిషన్, నా పేరున్న అమ్మాయి కావాలి. సనాంనీం కన్యాం సముపాస్యే అన్నాడు. నా పేరు ఉన్న అమ్మాయి ఉంటే చేసుకుంటాను. ఇదంతా తెలుసయ్యా, మాకు ముందే ఏర్పాటు చేశాము. వాసుకి చెల్లెలు, ఆమె జరత్కారి, ఆమె పేరు అదే. అమ్మాయి రెడీగా ఉంది, నీ పేరుతోటే ఉంది, నువ్వు ఎస్ అంటే పంపిస్తాను. మీకు మాట ఇచ్చాను కదా, నీకు కాదంటానా? అలాగే చేసుకుంటాను. కానీ నేను వెళ్ళి అడగను, పెళ్లి చేసుకుంటాను, నాకు అమ్మాయి నువ్వు, నేను పోయి యాచించాను. వాళ్లే వచ్చి అమ్మాయి ఇస్తానంటే తీసుకుంటాను. కర్మ మరి ఏదో అవసరం వెళ్ళేది కదా. సరే పంపిస్తానులేమన్నాడు. వీడి చమత్కారం కదా. వచ్చేసాడు వాసుకి. తక్షకుడు వచ్చాడు, అమ్మాయిని తీసుకొని వచ్చాడు. స్వామి, పితృదేవతలు చెప్పారు, మీరు వివాహం చేసుకుంటారట. ఈ అమ్మాయి మా చెల్లెలు, పేరు జరత్కారు, మీ పేరే, మిమ్మల్నే వరించింది, మీకోసమే ఎదురు చూస్తూ ఉంది, వివాహం చేసుకోండి. ఓహో, అంతా రంగం సిద్ధం చేశారే, మీరు రెడీగా ఉన్నారు. సరే, ఇంకో కండిషన్ చెప్పునైనా ఏమిటి? నన్ను ఎప్పుడు అవమానం చేస్తే అప్పుడు వెళ్ళిపోతాను. ఏం బోట ఇది, ఏం పెళ్ళి, ఇన్ని కండిషన్లా? నాకు అవమానం చేయకూడదు. అవమానం జరిగింది అంటే వెళ్ళిపోతాను. సంతానం పొందుతావు కదా, పొందుతానేమో, గ్యారెంటీ కూడా లేదు. సరే కర్మ అయినా కానీ అన్నారు. పెళ్లి చేశారు, ఉన్నారు. కొన్నాళ్ళు గడిచింది. జాగ్రత్తగా వినండి. ఒకనాడు మధ్యాహ్నం, ఉదయం సంధ్యావనం చేసుకున్నాడు, అనుష్ఠానం చేసుకున్నాడు, భోజనం చేశాడు. శరీరం బాగా అలిసినట్టుంది, నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? భార్య ఒడిలో పడుకున్నాడు. సరే, భార్య ఉంది, ఒడిలో పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆమె ఏమంటుంది? అలిసిపోయాడు భర్త, పడుకొని అనుకుంది. 2, 3, 4, 5, 6, 6:30 అవుతున్నది. అంటే సంధ్యా సమయం అవుతుంది.
వాడు అస్తమిస్తాడు సూర్యుడు, సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్య వేళలో పడుకోకూడదు. సుదయేచ అస్తమయే శయానం త్యజంతి లక్ష్మీ అపి పాకశాసనం అని. ఇంద్రుడంతటి వాడు కూడా సూర్యోదయ సమయంలో సూర్య సమయంలో పడుకుంటే సంపద పోతుంది అని శాస్త్రం. పడుకోకూడదు. మనకు అందుకే రామాయణంలో కూడా భరతుడు ప్రతిజ్ఞ చేస్తాడు, శపథాలు చేస్తాడు భరతుడు. బాగా గుర్తుంచుకోండి, రామాయణం కానీ భారతం కానీ భూతం కానీ ధర్మాన్ని బోధించటానికే రచించబడ్డాయి. కథలు, సన్నివేశాలు, సంఘటనలు, వృత్తాంతాలు ఒక నెపం. ఏదో ఒక నెపంతో ధర్మాన్ని బోధించాలి. అవకాశం చిక్కితే సార్ ధర్మాన్ని బోధిస్తారు. వాల్మీకంటే వ్యాసుడంటే ఏం మార్పు లేదు. భరతుడికి రాజ్యం ఇవ్వాలి అని కైక కోరితే కథ మీకు తెలుసు, సరిపోయింది. దశరథ మహారాజు గారు స్వర్గస్థుడయ్యాడు. అతనికి అంత్యక్రియలు చేయడానికి కోసం భరతుడిని పిలిపించారు. భరతుడు వచ్చాడు, కైకతో మాట్లాడాడు, విషయం తెలుసుకున్నాడు. తల్లిని కలిసి నిందించాడు, రాజ్యం నాకు వద్దన్నాడు, గోల చేశాడు. ఇలా తల్లి కొడుకులు మాట్లాడుతుంటే పక్కనే అంతఃపురం కాబట్టి కౌసల్య భరతుడు వచ్చినట్టుంది, అడిగిరుకుంది, నువ్వు వెళ్ళి చూడాలి కదా, కాబోయే రాజు కదా, వెళ్ళి చూద్దాం. అమ్మ బయలుదేరింది కౌసల్య. భరతుడు మరి రాముడు లేడు, దశరథుడు లేడు, మా అమ్మ ఇలా అయింది, ఇప్పుడున్న ఒకే ఒక దిక్కు కౌసల్య కదా, ఆమెకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందుతాను అని వాడు బయలుదేరి. అటు భరతుడు వచ్చాడు, ఇటు కౌసల్య వచ్చింది. ఇద్దరు దారిలో కలిశారు. సరే తల్లి కదా నమస్కారం చేశాడు, సాష్టాంగపడ్డాడు. కౌసల్య ఆశీర్వదించింది భరతుడిని. తెలుసా అండి ఏమనుకో, అయత్నాత్ ఆగతం రాజ్యం లబ్ధ్వా సుఖమవాప్నుహి. అంటే మనస్సంతా ఉడుకుతుంది ఆమెతో. అనాయాసంగా లభించిన రాజ్యాన్ని పొంది ఆనందంగా ఉండురా అండి. ఇదేనండి, ఆలోచించండి. అయత్నాదాగతం రాజ్యం లబ్ధ్వా సుఖమవాప్నుహి. ఈ ఆశీర్వచనాన్ని విన్న భరతుడు ఎంతగా విలవిల్లాడిపోయాడో వాల్మీకి చెప్తాడు. వ్రణే తుజ్యేవ సూచిన. ఒక పుండు, మనకు గాయం ఉంటుంది అనుకోండి, ఆ గాయంలో సూది పెట్టి కుచ్చితే ఎలా ఉండాలి, ఊహకు అందదు. పుండును కుచ్చితే సూదితో కుచ్చినంత అందబాధపడి పడి, ఏమిటి అమ్మ నన్ను ఇలా అంటుంది, నేను రాజ్యం హరించాను, నాకు ఆ కోరిక ఉండే. కాదు తల్లి, రాముడు అడవికి పోవటం నాకు ఇష్టం లేదు, నేను కోరలేదు, నేను పొమ్మనలేదు అని చెప్తే ఆమె నమ్ముతుందండి. ఆమెను నమ్మించాలి. నా మనస్సులో ఎలాంటి దురభిప్రాయం లేదు, నాకు రాముడు నాన్న, ఆయనే తండ్రి, రాముడు నావాడు, రాముణ్ణి అడవికి పంపించాలనే ఆలోచనే నా మనస్సులో లేదు అన్న భావాన్ని కౌసల్య నమ్మటానికి భరతుడు ఒట్లు పెట్టుకున్నాడు. శపథం అంట, భారత శపథం 75వ సర్గ అయోధ్యకాండలో 75 చేశాడు ఒట్లు, అన్ని ఒట్లే. ఈ ఒట్లు ఎలా ఉన్నాయో తెలుసు, అన్ని ధర్మాలే. ఒట్ల పేరుతో ధర్మాన్ని బోధించాడు. మనం బోధించగలమా? అందులో ఇదొకటి, ప్రాతః సాయం శయానస్య యత్ పాపం లభతే నరః తత్పాపం యోస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. ఎవరి ఇష్టంతో రాముడు అడవికి వెళ్ళాడో అలాంటి వాడికి ప్రాతకాలము సాయంకాలము
అంటే సూర్యోదయంలో సూర్యాస్తమయంలో నిద్రపోయిన వాడికి వచ్చే పాపం వాడికి రాని. ఇది ఒట్టండి. అర్థమైందే? రామచంద్రుణ్ణి అడవికి పంపిన వాడికి సూర్యోదయంలో సూర్యాస్తమయంలో పడుకున్న వాడికి వచ్చిన పాపం వాడికి. హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః. పడుకొని ఉన్న ఆవును కాలితో తన్నిన వాడికి వచ్చే పాపం రాముడు పడతాను. ఇలా 75 పాపాలు చెప్పారండి. ఏం చెప్పినట్టండి? మనం ఏ ఏ పని చేయకూడదో చెప్పాడు. సూర్యోదయంలో పడుకోకూడదు, సూర్యాస్తమయంలో పడుకోకూడదు, ఆవును కనబడితే తన్ని వెళ్ళకూడదు, పదార్థం రుచిగా ఉంటే ఒక్కడే తినకూడదు, కొత్త వస్త్రాలు మన దగ్గర ఉంటే మనం ధరించే వాటికంటే ఎక్కువ ఉంటే, బట్టలు లేనివాడు కట్టుకోలేనివాడు బాధపడుతున్నవాడు ఎదురుగా ఉంటే వాడికి ఇవ్వకుండా నువ్వు వస్త్రం కట్టుకుంటే అలాంటి వాడికి వచ్చే పాపం వాడికి రా. అంటే మన దగ్గర మనం ధరించగా కూడా మిగిలిన వస్త్రాలుంటే బీరువాలో దాచుకోవటం కాదు, లేనివానికి ఇవ్వు. నీకు పరమాత్మ ఇచ్చాడు. తేన త్యక్తేన పుంజీ కదా, త్యాగంతో అనుభవించురా. ఇచ్చింది నీది, దాచుకుంది నీది కాదు. ఇలాగే జరత్కారువు ప్రియురాలి ఒడిలో పడుకున్నాడు. పాపం నిద్రపోయాడు. సాయంకాలం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, అపచారం. పడుకుంటే ఏం చేయాలి? భార్య లేపాలా వద్దా? లేపాడు, లేపలేదు. ఏం చేశావు? ఆ మాత్రం తెలియదా? నిద్రపడితే లేపొద్దా అంటాడు. పోనీ లేపితే నిద్రపోతుంది చెప్తాను. ఎందుకంటే ఏం చేయాలి? గతేంటి? సరే, నేనేమైనా కానీ ఆయన సంతోషం కాకూడదు. భర్త ధర్మాన్ని తప్పకూడదు కదా, అపచారం భర్తకు రాకూడదు. నేనేమన్నా కానీ లేపేసి, స్వామి సూర్యాస్తమయం అవుతుంది, లేవండి, సంధ్యావందనం చేసుకోండి. వాడు పడుకుంటే కదా లేచేవాడికి, వాళ్ళు లేచే ఉన్నారు. ఆమె లేపాలని పడుకున్నాను. లేపగానే వెళ్ళిపోతున్నాను. దేవుడి స్వామి ఇది నన్ను అవమానించాను. స్వామి నేనేం చేశాను? నేను పడుకొని ఉండగా వాడు అస్తమిస్తాడా? వాడికి అన్ని గుండెలు ఉన్నాయా సూర్యుడికి? నా శక్తి అని తప్ప చేసావా నువ్వు? పొమ్మని చూద్దాం సూర్యుడిని, పోతాడా? నేనంటే ఏమనుకున్నావు? నా శక్తి ఇంతేనా? తక్కువ అంచనా వేస్తావా? అవమానించావు, పెడుతున్నాను. స్వామి అర్థమైంది, సంతోషం, నేనేమనను. కానీ చిన్న మాట, ఏదో మీ పితృదేవతలు సంతానం లేనందువల్ల అధోపతనం అవుతుంటే వారు ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నట్టు చెప్పగా విన్నాను. మరి సంతానం కలిగినట్టేనా వెళ్ళిపోతున్నారు? పితృదేవతల కోరిక తీరినట్టేనా? మరి తీరకుండా పోతే పెళ్లి చేసుకోలేదు. అయినా మీకు చెప్పేదాన్ని నవ్వి, పిచ్చిదానా, ఇప్పుడు నీవు గర్భవతివి, సంతానం కలుగుతుంది, కుమారుడు ఏర్పడుతున్నాడు, నేను పోతాను. వ్యాఖ్యానకారులు చమత్కారంగా చెప్తారు, కృతత్రేత ద్వాపర యుగాలలో భార్య గర్భవతి అన్న విషయం భర్తకే తెలుస్తుంది. కలియుగంలో లోకమంతరిన భర్త తెలుస్తుంది. ఇది మన గొప్పతనం, చాలా గొప్ప మాట. ఎవరో చెప్పాలి భర్తకు, నీ భార్య గర్భవతిరా బాబు, కర్మరా బాబు. శాస్త్రం ప్రకారం భార్య గర్భవతుల సంగతి భర్తకు మొదలు తెలవాలి. తెలిస్తే వాడు భర్త. ఇప్పుడు వాడేమంటే జరత్కారుకు ఆ సంగతి తెలిసింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి, సంతానం కలుగుతుంది, వాడు తరిస్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను.
ఇది ఏం కదండి, ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు, ఎవడు చేసి వచ్చింది, ఏం బాలయ్యింది. ఇది ఆస్తిక పర్వ అని పేరు మనకు భారతంలో. మనం ఒక్కొక్క పర్వం చెప్పుకుంటూ వస్తాం క్రమక్రమంగా. కొంచెం పేరు జాగ్రత్తగా చూడండి. జరత్కారు. బయట చెప్తున్నాను, కొద్దిగా సంస్కృతం రావాలి, దానికి కొద్దిగా వ్యాకరణము రావాలి. రెండు జోడించండి. జరత్ కారు యస్య. కారు అంటే కరోతి కర్మ. జరత్ జారుతున్న కర్మ కలవాడు అంటే కర్మ తొలగినవాడు. భర్త పేరు జరత్కారువే, భార్య పేరు జరత్కారు. అంటే ఏమిటి? కర్మ మనం ఆచరించాలి, కర్మ ఆచరించకుండా విడిచిపెట్టవద్దు. కానీ ఆచరించిన కర్మను మనం పట్టుకోవద్దు, వదిలిపెట్టాలి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్సుచి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ పని చేసినా నారాయణాయేతి సమర్పయామి. పరమాత్మకు అర్పించి పరమాత్మార్పణ బుద్ధితో కర్మ చేసిన ప్రతివాడు జరతే. ఇలాంటి వాడికి సంతానం కలుగుతుందని ముందే తెలుస్తుంది. సంతానం అంటే సమ్యక్ తనోతి, బాగా విస్తరించేది. ఏదది? కీర్తి. కర్మను త్యాగం చేసిన వాడికి బ్రహ్మాండమైన కీర్తి లభిస్తుంది. కానీ ఆ కీర్తిని వాడు చూడాలి అనుకోడు. కీర్తికాముడెవ్వరూ కర్మను విడెక్కడు. పెడతాడే అక్కడ కీర్తి కావాలి. అందులో పుణ్యం నశ్యతి కీర్తనాత్, దానం నశ్యతి కీర్తనాత్. ఇది భారతంలోని ప్రధాన సూత్రం. భారతం మొత్తానికి సూత్రం ఏమిటంటే దానం నశ్యతి కీర్తనాత్. మీకు భారతంలో ఆది పర్వంలో ఓ గాథ ఉంది, చాలా పెద్ద గాథ. ఏంటది? యయాతి చరిత్ర. యయాతి మహారాజు చరిత్ర భారతంలో చెప్పినంత పెద్దగా ఏ గ్రంథంలో లేదు, ఏ పురాణంలో లేదు. 56 అధ్యాయాలతో ఉంది. ఈ 56 అధ్యాయాలలో 28 అధ్యాయాలు ధర్మబోధ కోసం ఉన్నాయి. అష్టావక్ర యయాతి సంవాదం, వామదేవ యయాతి సంవాదం, కపింజల యయాతి సంవాదం. ఎంత చక్కని కథ అంటే, యయాతి చాలా కొద్ది కాలంలో, చిన్న వయస్సులో అతను చేసినటువంటి పుణ్యకార్యాలను, ధర్మకార్యాలను ఆధారం చేసుకొని అతను స్వర్గానికి వెళతాడు. స్వయంగా ఇంద్రుడు వాడే కావాలి. లోకి వచ్చేసింది. అక్కడున్న ఇంద్రుడు, ఏమిట్రా వీడు వచ్చాడు, నా పదవి కాస్త పోయినట్టు ఉంది, నేను కాపాడుకోవాలనుకుని వాడిని, అయ్యా రండి కూర్చోండి అన్నాడు. ఆయన అయ్యాలి, ఇంత చిన్న వయస్సులోనే స్వర్గానికి వచ్చావు, ఇంద్రుడవయ్యావు, అంత పుణ్యం ఏం చేశావయ్యా నువ్వు అన్నాడు. ఏమి చేయాలి అమాయకుడు. వాడు పిచ్చివాడయి చేసిన మొత్తం దీక్షించాడు. ఏమేం చేశాడు అని చెప్పాడు. సకల పుణ్యకార్యాలు వివరించాడు. పతనమైంది. దానం నశ్యతి కీర్తన. చేసిన పుణ్యకార్యం చితే నశిస్తుంది. నేను ఫలానా చేశాను, నేను దానం చేశాను, నేను ధర్మం చేశాను, నేను యాగం చేశాను, నేను గుడి కట్టించాను, నేను గోపురం కట్టించాను, ఒకటి చెప్తున్నా కొద్దీ ఒక్కొక్క పుణ్యం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవాలయాల్లో బండ వేసి, బండ రామమ్మ ధర్మం, ఈ గుండు రంగన్న ధర్మం. మన కర్మం, అది ధర్మమా? మన కర్మ. నీ పేరు బండ మీద ఉండాలా? ఎందుకు ఉండాలి? దీన్ని అంటారు కీర్తి. ఇదే కీర్తికాంక్ష.
ఈ కీర్తికాంక్ష ఉన్నవాడు ఏ కర్మను విడిచిపెట్టడు. కీర్తిని కూడా పరమాత్మకే వదిలిపెట్టాలి. ఎవరు తాను చేసిన కర్మను పరమాత్మ అర్పణం చేస్తాడో, ఎవరు తనకొచ్చినటువంటి కీర్తిని పరమాత్మ కీర్తిగా భావిస్తాడో అలాంటి వాడే జరగతాడు. అంటే వారి ఇద్దరికి పుట్టిన వాడి పేరు ఆస్తికుడు. ఏ పేరండి అది? ఉన్నవాడు కదా. ఎవరు ఆస్తికుడు? ఉన్నవాడు. ఎవరున్నవారు? అస్థి బ్రహ్మేది చేతి వేద సంతమేనంత తోడు. పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నవాడు ఉన్నవాడు. జరత్కారు దంపతులకు ఆస్తికుడు కలిగాడు అంటే ఏమర్థం? కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్య ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయాలు వాడు అంటాడో అలాంటి వాడికి పరమాత్మను నమ్మేవాడు, పరమాత్మ భక్తుడు, పరమాత్మ కింకరుడు ఆవిర్భవిస్తాడు. ఇలా ఆవిర్భవించిన వాడు సర్పయాగాన్ని ఆపుతాడు. అక్కడి దాకా వెళ్ళాలి. సర్పములు ధ్వంసము మనం చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. మనలోని ఆసుర భావాలే సర్పాలు. అవన్నీ పోతాయి, కానీ తక్షకుడు పోడు. ఎవడు తక్షకుడు? చెప్పుకున్నాం. చెక్కేవాడు, చిత్రించేవాడు, రూపు కూర్చేవాడు, మార్పు చేసేవాడు అంటే కాలము. ఏ యాగము, ఏ జ్ఞానము, ఏ తత్వము, ఏ త్యాగము కాలాన్ని మార్చలేదు, కాలాన్ని అంతం చెయ్యలేదు. కాన్ని కూడా మేము అధిగమిస్తామంటే కాలం అంటే నేనేరా. తర్వాత ఏమంటాడు? కాల కలయతామహం, నేను కాలాన్ని కలిపేవారందరినీ కలిపే కాలాన్ని నేను, విడదీసే కాలాన్ని నేను. పరమాత్మను సేవించేవాడు, పరమాత్మను ఆరాధించేవాడు, పరమాత్మకు అర్పించేవాడు కాలాన్ని అనుసరించే తీరుతాడు, కాలాన్ని అతిక్రమించడు. వాడు కాలానుయాయే. అందుకే తక్షకుడు యజ్ఞంలో పడబోతే ఆస్తికుడు వచ్చి కాపాడాడు. ఎవరిని? తక్షకుడిని కాదు, కాదు కాలాన్ని, కాలతత్వాన్ని, కాలస్వరూపాన్ని, కాలధర్మాన్ని అతిక్రమించే ప్రయత్నం చేయకండి. ఆసుర భావాలను జ్ఞానంలో భస్మం చెయ్యండి. ఆసురి ప్రవృత్తులను భస్మం చెయ్యండి. ఆసురి ప్రవృత్తులు, దైవీ ప్రవృత్తులు మనలో కలిగేది దేని బట్టి? కాలాన్ని బట్టి. ఎత్ర కాల, ఎత్ర దేశ, ఎత్ర వ్యక్తి స్థితాశ్రయ తేషు తేషు చ భావేషు జాయతే. బుద్ధి, భావం, సంకల్పం, స్వభావం, ప్రవృత్తి దేశంలోనూ కాలంలోనూ వ్యక్తిలోనే కలుగుతుంది. ఇవి లేకుండా కలగదు. అందుకే ఎంత గొప్పవాడైనా వాటిని దాటరాదు, దాటడు. ఈ తత్వం మనకు ఆస్తిక పర్వ ఉంది. అది మనకు ఈ తత్వాన్ని చెప్తుంది. అంటేమిటి? ఒక గురు శిష్య సంవాదము, ఒక మహర్షి ప్రబోధము, ఒక భక్తుల యొక్క స్వరూపము, ఒక ఋషుల యొక్క కథ, ఏదైనా తీసుకోండి. ప్రతిదాని ఇంతటి అద్భుతమైన రసం భారతంలో ఉంది కాబట్టి దాన్ని పర్వ అంటారు. పర్వ శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. పిపర్తికి పర్వ. పిపర్తి అంటే భ్రూమి, పాలనే, పాలించేది, రక్షించేది. అంటే ఏమిటి? సాధకుడికి ఉత్తమ ఫలితాన్ని అందించేది. అంటే ఏమిటి? రక్షణ ఏంటంటారండి? రక్షణని రక్షించుట అంటే మనకు కావలసిన దాన్ని ఇవ్వాలి, అవసరం లేని దాన్ని తొలగించాలి. ఇష్టాన్ని ఇవ్వాలి, అనిష్టాన్ని
తొలగించాలి. ఏది ఇష్టాన్ని ఇస్తుందో, ఏది అనిష్టాన్ని తొలగిస్తుందో దాన్ని రక్షణ అంటాం. కోరిన దాన్ని ఇవ్వాలి, అవసరం లేని దాన్ని తొలగించాలి. మహాభారతం మనందరికీ కావలసిన జ్ఞానం ఇస్తుంది, అవసరం లేని అజ్ఞానాన్ని పోగొడుతుంది. అహంకారాన్ని మమకారాన్ని తొలగిస్తుంది, సాత్విక భావాన్ని కలిగిస్తుంది. అని చెప్పుకున్నాం కదా, ఇంత యుద్ధం చేసి, ఇంత సైన్యాన్ని నాశనం చేసి, ఎంతో హింస చేసి సంపాదించిన రాజ్యాన్ని ధర్మరాజు ఎంతకాలం ఉంచుకున్నాడు? లేదే. అంటే ధర్మరక్షణలే తాత్పర్యము. ధర్మరక్షణలో భాగం సంపద, భోగము, రాజ్యము వస్తే వాటిని కూడా కాపాడుకుందాం అనుకున్నారనుకోండి, ధర్మం కాస్త జీరో అవుతుంది. ధర్మశాస్త్రంలో యోగం మనం చేస్తాం. పరమాత్మ యందు మనస్సు నిలిపి మనం యోగంలో ఉంటే పరమాత్మ లభించడం కంటే ముందు మనకు కొన్ని సిద్ధులు లభిస్తాయి. అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వచిత్వం. ఏమిటివి? అష్టసిద్ధయ. అంటే తెలుసా, ఎంత చిన్న రూపాన్ని ధరించాలంటే చిన్నగా అయిపోతాం మనం. అణిమ. అలాగే గరిమ, పెద్దగా అవుతాం, కాముడు మనం. లఘిమ, తేలికవుతాం, బరువు అవుతాం. అనుకున్న దాన్ని అనుచోట పొందగలం. ప్రాప్తి, ప్రాకామ్యం, ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈశత్వం, శాసనం వస్తుంది. వశిత్వం, అన్నీ మన వశంలో ఉంచుకుంటాం. ఇవన్నీ వస్తాయి. పరకాయ ప్రవేశము, పరరూప ప్రవేశము, అలాగే దూర దర్శనము, దూర శ్రవణము, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడుండి చూడొచ్చు ఎక్కడో దాన్ని. కానీ బుద్ధిమంతుడైన వాడు వీటిని స్వీకరించడు. భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతుణ్ణే పొందాలనుకున్నవాడు ఆ భగవంతుని జ్ఞానంలో ఉన్నప్పుడు అప్రయత్నంగా తమకు తాముగా వచ్చిన సిద్ధులను తృణప్రాయంగా విడిచిపెడతాడు. కోరుకోడు. అసలు భక్తుడంటేనే కోరుకోడు కదా. నిజమైన భక్తుడు కోరుకోతాడా? ఎవరండి భక్తుడు? నా పారమేష్యం, నచ సార్వభౌమం, నా రసాధిపత్యం, నచ నాకపృష్టం, నా యోగసిద్ధి, అపునర్భవం వా మయి అర్పితాత్మ ఇచ్చేతి మాం వినా అన్యత్. పరమాత్మ అంటాడు, నా యందు మనస్సుంచిన వాడు నన్ను తప్ప మరి దేన్ని కోరడు. నాకపృష్టం, రసాధిపత్యం, స్వర్గం కానీ, రసాతలం కానీ, బ్రహ్మలోకం, సార్వభౌమం, చక్రవర్తిత్వం కానీ, అంటే సామ్రాజ్యం, భౌజ్యం, స్వరాజ్యం, వైరాజ్యం కదా, పారమేష్యం, రాజ్యం, మహారాజ్యం ఉన్నాయి కదా. ఇలాంటివేవి కోరుకోడు. నన్ను కోరేవాడు నన్ను మాత్రమే కోరుతాడు తప్ప మరి దేన్ని కోరడు. భగవంతుణ్ణి ముందరే పెట్టుకొని నాకు రాజ్యం ఇవ్వు, నాకు సంపద ఇవ్వు అడిగినవాడు బుద్ధిమంతుడా లేనివాడా? ఆలోచించండి. పరమాత్మ మనవాడేనాక రాజ్యం ఎందుకండి? తెలివిగలవాడు ఏం చేయాలి? నిజముగా తెలివి ఉన్నవాడు నేను రాజును కావాలి అని కోరుకుంటాడా? రాజు నాకు ఏం కోరుకుంటాడు? నాకు రాజ్యం కావాలి అని కోరుకుంటాడా? రాజు నావాడు కావాలని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? రాజు నా రాజ్యం నాకెందుకు? ఎందుకంటే మనకు రాజ్యం వచ్చిందనుకోండి, మనమే రాజైతే రెస్పాన్సిబిలిటీ, సేవ చేయాలి. పెద్ద సమస్యలు అని తలకాయ నేను ఎందుకొచ్చినా నాకే సమస్య వద్దు, రాజు నావాడు కావాలి.
చేతిలో ఉంటే అది అన్నీ వస్తాయి మనకు కోరినవన్నీ. పరమాత్మే మన దగ్గర ఉన్న తరువాత వేరే కోరిక మనకెందుకంటే. అందుకే కాచం విచిన్వన్ సమవాప్య రత్నం వరం నచే చూడంటాడు స్వామి. వస్తే ఏమో అనుకున్నాను, త్వాం ప్రాప్తవాన్ యోగి మునీంద్ర గుహ్యం. ఏమో అనుకున్నానయ్యా, నువ్వే వచ్చావు. ఓ గాజు పెంకును అడిగితే రత్నం దొరికింది, ఇంకా నా కోరికలు ఎందుకు? రాజ్యం కావాలి, ఆధిపత్యం కావాలి, ఉన్నత స్థానం కావాలి అని కబుర్లు చెప్పినటువంటి ధ్రువుడు పరమాత్మ వస్తే నాకేమి వద్దు, నువ్వే కావాలి. ప్రహ్లాదుడు అతన్ని కూడా నృసింహస్వామి వరం వరయ భద్రంతే వరదోస్మి. నాయనా ప్రహ్లాద, వరం కోరుకోరా, ఇస్తాందా? స్వామి ఇంత చేసి మళ్ళీ నన్ను పడేస్తున్నావా నీ మాయలో? స్వభావం మారదా? నాకెందుకయ్యా వరం? నాకేం వద్దయా? ఎందుకొద్దు? ఎస్తు ఆశిష ఆశాస్తే నా సభృత్య సవై వణిక్. కోరికలు కోరి పరమాత్మను సేవించిన వాడు భక్తుడు కాదు, బిజినెస్ మ్యాన్. అంటే 10 రూపాయలు ఇచ్చాం, కొబ్బరికాయ తీసుకున్నాం. స్వామి స్వామి నీ కొబ్బరికాయ కొడతాను, మా అమ్మాయికి పెళ్లి కుదరాలి. నీకు అష్టోత్తరం చేస్తాను, మా అబ్బాయికి సీటు రావాలి. ఇదంతా ఏమంటాను? బిజినెస్ కదా. ఎస్తు ఆశిష ఆశాస్తే నా సభృత్య సవై వడి. వద్దు అన్నాడు. పెద్దవాణిరా, ధర్మశాస్త్రం రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం రుగ్ణం బాలం అంతర్వత్నీయం శాస్త్రం ఉంది. రోగిష్టి దగ్గరికి పోతే కార్యంతో పోదు, ఏదో ఇయ్యాలి, పండు ఫలము బిస్కెట్లు చాక్లెట్లు. పిల్లవాడు దగ్గరికి పోతే ఓ చాక్లెట్ ఇయ్యాలి. కాబట్టి రాజు దగ్గరికి పోయినా, గురువు దగ్గరికి పోయినా, బ్రాహ్మణుడి దగ్గరికి పోయినా కార్యంతో పోకూడదు. నువ్వు పిల్లవాడివి కదరా, ఏదైనా ఇవ్వాలి, కోరుకోరా నాన్న, నా పరువు నిలబెట్టు. స్వామి మరీ ఎక్కువగా బలవంతం చేస్తే మంచిది స్వామి, నీ మాట కాదంటారా, అలాగే కోరుకుంటాను. కామానాం హృది అసంరోహ ఏషమేస్తు వరపర. స్వామి ఇక ఇప్పటి నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండే వరమివ్వు. సరిపోయింది. కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? కోరికలు రాని, కోరికలు లేని కోరిక కోరాడు. నిజంగా పరమాత్మను కోరేటువంటి వాడు ఇది కోరడు. భగవంతుడే కావాలి, భగవంతుడి కంటే వేరే నాకేమి వద్దు అన్నవాడు భక్తుడు. కాబట్టి ప్రపంచం నాకొద్దు అన్నవాడికి పరమాత్మ మోక్షాన్ని ఇస్తాడు. నాకు ప్రపంచం కావాలి, రాజ్యం కావాలి, భోగం కావాలి, సంపద కావాలి, అవి ఇస్తాడు. దుర్యోధనాదులకు కొంతకాలం రాజ్యం ఇచ్చారు కదా, కొంతవాళ్ళు వాళ్ళు పరిపాలించారు. అంతేకాదు భారత కథ వింటే దుర్యోధనుడు ధర్మరాజును పాండవులను అడిగి పంపి 12 సంవత్సరాలు ధర్మరాజు కంటే ప్రపంచం. మహాధర్మం, అధర్మంగా ధర్మమే. ధర్మబద్ధంగా గురూపదిష్టేన నిపౌ సుతేపివ నిహంతి దండేన చెప్తాడు భారవి. గురువుగారు చెప్పినట్టు విన్నాడు, ధర్మంగా పరిపాలన చేశాడు, ప్రజల కన్నబిడ్డల్లాగా పోషించాడు. అంత బాగుంది. మరి తప్పేమిటి? అంత బాగుంటే అడగాలనొచ్చు కదా. అడిగాడు. ధర్మరాజు అన్నాడు కూడా, మరి బాగానే చేస్తున్నాడు, ఉండేది అన్నాడు. ఉండని వాడినే, ప్రజలు బాగుంటారు, మనకేం కావాలి? పిచ్చివాడా, దుర్యోధనుడు ధర్మబద్ధంగా
రాజ్య పరిపాలన చేయటానికి కారణం ప్రజల మీది ప్రేమ కాదు, నీ మీది ద్వేషం. అంటే మళ్ళీ ధర్మరాజు రాజు కావద్దు, ప్రజలు ధర్మరాజును కోరద్దు రాజుగా. ధర్మరాజు కంటే నేను బాగా పరిపాలిస్తే అంటే అనే రాజు కావాలంటారు కదా. నా నుండి రాజ్యం పోకుండా ఉండాలని రాజ్యం మీది ప్రేమతో, రాజ్యం మీది ఆశతో, రాజ్యం మీది లోభంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. కానీ ధర్మం మీది ఆశతో కాదు. చేసే పని కాదు ముఖ్యం, పని వెనక ఉన్న భావం కావాలి. ఇలాంటి భావంతో చూస్తాం కాబట్టి పర్వ అంటే పిపర్తి పాలయతి, బాగా పరిపాలించేవాడు, ఇష్టాన్ని కలిగించేవాడు, అనిష్టాన్ని తొలగించేవాడు. ఇవన్నీ ఉన్నాయి కదా భారతంలో. ఇది కాక మనకు పర్వ అన్నదానికి మనం వాడుకునే ఒకటి ఉంది కదా పండుగ కదా. విజయదశమి పర్వ, దీపావళి పర్వ, సంవత్సరాది పర్వ. అంటే పండుగ. పండుగ అంటే ఉత్సవం కదా. ఉత్సవం, సవం అంటే యజ్ఞం, ఉత్ అంటే గొప్పది. యజ్ఞం అంటే ఏమిటి? దేవతా ఉద్దేశేన ద్రవ్యత్యాగ యాగ. భగవంతుణ్ణి మనసు పెట్టుకొని అతనికి ద్రవ్యాన్ని అర్పించటం సవం, భగవంతునికి అర్పించటం సవం, భగవంతుని భక్తులకు అర్పించటం ఉత్సవం. ఆరాధనానాం సర్వేషాం విష్ణో ఆరాధనం పరం. తర్వాత భగవాన్ పరం జ్ఞేయం తదీయ ఆరాధన. అన్ని ఆరాధనల కంటే గొప్ప ఆరాధన పరమాత్మ ఆరాధన. పరమాత్మ ఆరాధన కంటే గొప్పది పరమాత్మ భక్తుల ఆరాధన. ఎక్కడైతే భాగవత ఆచార్య సమారాధన ఉంటుందో దాన్ని ఉత్సవం అంటారు. అంటే నిజంగా పండుగ అంటే అర్థం మన ఇంట్లో 10 రకాల పిండి వంటలు మనం వండుకొని అంటకులు పెట్టుకొని మనం తినడం కాదు. దాన్ని పండుగ అనరు. 10 మందికి పెడితే చెయ్యి, పిండి వంటలు చెయ్యి, నలుగురిని పిలువు, నలుగురికి పెట్టు. అందుకే పండుగ అంటే 10 మంది పిలుచుకొని, బంధుమిత్రులను పిలుచుకొని అందరితో కలిసి ఆరగిస్తే పండుగ. ఇంట్లో ఒక్కడే కూర్చుంటే రోజు తింటాడు, ఇవాళ గొప్ప ఏముంది. మనకు మహాభారతంలో జాగ్రత్తగా మీరు కథను గమనిస్తే 192 సమారాధనలు ఉన్నాయి. ఇంకా లోతుకు వెడితే ధర్మరాజు పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో ప్రతిరోజు తదీయారాధన జరిగింది. తెలుసుగా, సూర్యభగవానుణ్ణి ఆరాధించి అక్షయ పాత్రను సంపాదించి వచ్చిన ప్రతి వారికి భోజనం పెట్టారు. అంతేకాదు ఇంకో రహస్యంగా మరి పండుగకు అర్థం 10 మందికి భోజనం పెట్టడం. నిజంగా ఎవరు భోజనం కావాలని వస్తారో, ఎవరు ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరికి ఆహారం కావాలో, ఎవరు అన్నం కోసం తాగాలాడుతున్నారో అలాంటి వారికే భోజనం పెట్టారు. తినడం ఎక్కువై అజీర్ణమై అరిగించుకోలేక ఎదుటివాడిని పెట్టగలడా లేడా అని చేస్తారే, అలాంటి వారు వస్తే భోజనం పెట్టకూడదు. అది న్యాయమే. ఈ గాథ మీకు ఎందుకు లేదు, ఒక భారతంలోనే ఉంది. ఆకలి కొన్నవాడికి ఎలా భోజనం పెట్టాలో ఎదుటివాడు పెట్టగలడా లేడా తెలుసుకుందాం అని పరీక్షకు వచ్చిన వారికి భోజనం పెట్టకూడదని శాస్త్రం.
భుక్తవంతం ప్రతి మా భుంక్త కిం తేన కృతం స్యాత్ అంటాడు శాస్త్రాన్ని. కడుపు నిండిన వాడికి అన్నం పెట్టినా తప్పే, కడుపు నిండిన వాడిని నువ్వు తినకు అన్నా తప్పే. ఇవాడు తింటాడు విండింది. అర్థమైందే? మహాభారతంలో ఈ గాథ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు? దుర్యోధనుడు ఒక మహానుభావుని పంపాడు, దుర్వాసుడు. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు స్వామి మమ్ములను ఎలా మీరు పరీక్షించారో, ఎలా అనుగ్రహించారో ఇలాంటి అనుగ్రహం వారికి కూడా కలగాలి. మరి ధర్మరాజు గారు రోజు సమారాధన చేస్తున్నాడు, 1000 మందికి చేస్తున్నాడు. నారా ఎవరు సమారాధన చేయలేరు, కాస్త విరవీగుతున్నాడు. ఆయన గర్వం ఉంది, ఆ గర్వాన్ని మీరు పోగొట్టాలి. అతని గర్వానికి కారణం అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర రాత్రి 12 దాటితే, అంటే ద్రౌపదమ్మ గారు పాత్రను కడిగి శుభ్రం చేసి మూసి పెడితే మళ్ళీ మరునాటి ఉదయం దాకా అది పంటను ఇవ్వదు, భోజనాన్ని ఇవ్వదు. మీరు ఆ సమయం దాటినాక వెళ్ళండి, పరీక్షించండి. అలాగే అదే మీకు తెలుసు, 12,000 మందిని తీసుకొని వచ్చాడు దుర్వాసుడు. అది రాత్రి 1 గంటకు. అన్నది ఏమని ఎవడన్నా తింటాడా అన్నప్పుడు? కానీ సన్యాసులకు ఋషులకు ఫలానప్పుడు భోజనం చెయ్యకూడదు అని లేదు, ఫలానప్పుడు చెయ్యాలని లేదు, రెండూ లేదు. అప్పుడొచ్చి మేము పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, ఉపవాసంతో ఉన్నాం, ఆకలి అవుతున్నా అన్నం పెట్టాను. ఎవరు పెట్టాలన్నా? అలాగేనండి, వెళ్ళి స్నానం చేసి రండి, వంట రెడీ అన్నాడు, భోజనం పెడతానన్నాడు. వీళ్ళకేం తెలుసు భోజనం రెడీ? వారు వెళ్ళారు. గమనించక చమత్కారం గమనించారు. వారందరూ వెళితే ఈయన వచ్చాడు లోపలికి. ద్రౌపది, దుర్వాసుడు వచ్చాడు, శిష్యులతో వచ్చాడు, కోపంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టామన్నాడు. మరి ఏమంటాను? సరే అన్నాను. అక్షయపాత్ర కడిగి బోర్లిసలే అంటే ఆమె, ఏమి స్వామి, ఇన్ని ధర్మాలు తెలిసిన మీకు ఇంత చిన్న ధర్మం తెలియదా? భర్త ఎలా ఉండాలి, ఎవరినైనా భోజనానికి పిలిచే ముందు భర్త ఏం చేయాలి? ఇంట్లో భార్యను అడగొద్దా? నీ రోజు భోజనానికి ఇంతమందిని పిలుస్తున్నాను, ఇంట్లో అన్నీ ఉన్నాయా? నీ ఒంట్లో శక్తి ఉందా? వంట చేయవా? వారికి భోజనం పెట్టగలవా? వారికి పిలువమంటావా? ఇద్దరు అనుకోని పని చేయాలి కదండి భార్యాభర్తలు. ధర్మరాజు కదా, ధర్మం తెలియదా? అన్నీ తెలుసు వచ్చింది దూర్వాసుడు, కూర్చుంటే మన మొత్తం మోసం పోతుంది, ఇప్పుడు ఆలోచన సమయం లేదు, కోపంగా వచ్చాడు, ఏం చేయమంటావు? నేను చేస్తాను. నేను మరి ఏం చేద్దాం? మహత్యాపతి సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి. ఇంకేం చేస్తావు? మన వల్ల కానీ పెద్ద ఆపద వస్తే జయ శ్రీమన్నారాయణ అంటే అయిపోతుంది. ఇంకేం చేస్తాం? ఆ ద్రౌపది ఒక్కసారే హే గోపాలక, హే కృపాజలనిధి, హే సింధు కన్యాపతి, హే కంసంతక బ్రహ్మాండంగా స్తోత్రం చేసింది తల్లి. పరమాత్మ పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ద్రౌపది, చెల్లెమ్మ ఇప్పుడే తిందామని కూర్చోబోతున్నాను, పిలిచావు, నువ్వు పిలిస్తే వచ్చాను, బాగా ఆకలి, అన్నం పెడతావా? ఏం కర్మండి ఇది? అవి ఏడువాళ్ళ నవ్వాలా? అన్నయ్య ఇప్పుడు కూడా నీ పరిహాసం పోలేదా? నీ ఎంత ఆపదలో ఉన్నాము, రక్షించవయ్యా అని ఏడుస్తూ పిలిస్తే నవ్వు రాకేమిటయ్యా? కాదమ్మా, నిజమే ఆకలి అవుతుంది, అందులో ఉండొచ్చు, పెట్టరాదో? ఏముంది అందులో? మొత్తం తుడిచాను, ఒక్క మెతుకు కూడా అందులో లేదు. కాదమ్మా,
మీ ఆడవారికి గర్వం ఎక్కువ. మా అంత బాగా ఎవరూ పనిచేయలేరు, మేము శుభ్రం చేస్తే మేమే శుభ్రం చేస్తాం, మళ్ళీ గురికంటూ ఉండదు, ఇంకెవరు మాలాగా చెయ్యరు. కానీ ఆడవాడు ఎలా ఉండాలో తెలుసా? ఉపన్యాసం మొదలుపెట్టాడు. గమనించండి, ఈ ఘట్టంలో 2 భాగాలు ఉన్నాయి. ద్రౌపది గృహస్థుడైన పంచయజ్ఞాలు ఎలా చేయాలి, ఏ యజ్ఞం చేసేటప్పుడు భార్యతో ఎలాంటి సహకారం తీసుకోవాలి, ఎలా భార్యతో సంప్రదించాలి, ఎలా భార్య అనుమతిని తీసుకోవాలి, ఎలా భార్య ఆమోదాన్ని తీసుకోవాలి, ఎలా భార్య సహకరించాలి, ఇవన్నీ చెప్తారు ధర్మం. కృష్ణుడు వచ్చి భర్త ఆపదలో ఉంటే ఎలా భార్య వ్యవహరించాలి, పత్ని ధర్మాలేమిటి, సతీ ధర్మం ఏమిటి, గురుధర్మం ఏమిటి, స్త్రీ ధర్మం ఏమిటి, 2 ఘట్టాల్లో ఇంచుమించు 400 శ్లోకాలు ఉన్నాయి. చదవండి భారతంలో 400. ఆడవారంటే ఎలా ఉండాలో కృష్ణుడు చెప్తాడు, మగవారు ఎలా ఉండాలో ద్రౌపది చెప్తుంది. ఆ 2 కలుపుకుంటే మనం మంచి బాగుపడతాం కదా. ఆలోచించండి. కృష్ణుడు ఒక చిన్న స్పీచ్ ఇచ్చి కంగారు పడకు అందులో ఉంటుంది తే అన్నాడు. నాకు ఎక్కువ వద్దు, 2 చాలు మెతుకులు, ఒకటి జీవాత్మకు ఒకటి పరమాత్మకు, ఇంకోటి ఎందుకు, ఒకటి ఇహం ఒకటి పరం అండి, 2 చాలు కదా. సరే అన్నయ్య కాదంటానా, తీస్తే అందులో 2 ఉన్నాయి. ఉన్నాయా? ఉంటాయి కదా. ఎవరన్నారు ఉన్నాయని? ఇంకెందుకుండవు? సత్యకామ సత్య సంకల్ప కదా. అవునన్నయ్య ఉన్నాయి తే అన్నాడు. ఆ 2 చేతులు పెడితే అమాంతం నొట్టేసుకొని తృప్తోస్మి అన్నాడు. లోకా సమస్తా తృప్తా భవంతు. ఇదో మధ్యన ఇదో మాట. తృప్తోస్మినే బాగుండేది. సకల లోకములు తృప్తి పొందుగాక అన్నాడు. అక్కడ దూర్వాసుడు వాడి శిష్యులంతా పొట్టలు ఉప్పి పొల్లుతున్నారు ఆయాసంతో. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, భీమ పోయి బెలుసురాపోవాడని సభ రమ్మన్న చూపు వంట రెడీ ఉందని చెప్పు. బాగా చెప్పురా పోయి నీకెందుకు. వెళ్ళారు. అయ్యా గురువు గారు ఆయన వంట సిద్ధమట, ఏం చేయండి. వంటరా ఏం తింటామయ్యా, ఏం లాభం లేదు. అవును వంట సిద్ధమట అంటున్నావు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? మా అన్నగారే. కాదు కృష్ణుడు వచ్చానే. స్వామి గుర్తుపట్టారండి, ఇప్పుడే వచ్చారు. కొట్టా ఇక వస్తే అన్ని సిద్ధంగానే ఉంటాయి, ఇంకెందుకుంటావు నాయనా. నమస్కారం చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి ఇక్కడి నుంచి లేచి వచ్చి దండం పెట్టే ఊరు కూడా నాకు లేదు. పొట్టలు ఉబ్బాయి ఆయాసం అవుతుంది, క్షమించమను, మళ్ళీ కలుసుకుంటాను. చాలా చిన్న సంఘటన ఇది, చిన్న కథ. కానీ ఎదుటివాడి ధర్మ తత్పరతను స్వార్థ బుద్ధితో పరీక్షించాలని ప్రవర్తించిన ప్రతివాడికి ఇలా పరమాత్మ గుణపాఠం చెప్తాడు. నిజంగా ఆకలి అయింది, అన్నం పెడతాడు. ఆకలి లేక తిన్నవారిని మనస్సును బాధించాలని అన్నం పెట్టిన సమయం చూసి పరీక్షగా వచ్చి బాధించే వారికి అన్నం పెట్టడు. అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా. అంటే ఇది పండుగ. ఏది పండుగ? 10 మందికి భోజనం పెట్టడం పండుగ. భోజనము అక్కరలేని వాడికి పెట్టకపోవడం కూడా పండుగే. రోగం వస్తుంది కదా. ఇలాంటి ఈ అర్థం కూడా మనకు పర్వ అనేటువంటి అర్థంలో చెప్తాం. అంటే అధర్మాన్ని నశింపచేయాలి, ధర్మాన్ని రక్షింపచేయాలి. మరి భారతమంతా ఇదే కదా. రాజర్షులు, మహర్షులు, దేవర్షులు, వారి యొక్క చరితాలు. ఒక పక్క మార్కండేయుడు, ఒక పక్క దధీచి మహర్షి,
మరొక పక్క నలమహారాజు, ఇంకో పక్క రామచంద్రుడు. ఎన్ని కథలు ఉన్నాయండి. అరణ్య పర్వం మొత్తం షట్ చక్రవర్తుల కథలున్నాయి, ఎంతోమంది ఇట్ల కథలున్నాయి. అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేసి పాశుపతం అనేటువంటి అస్త్రాన్ని ఏమండేది? పాశుపతం ఏం పేరు తెలుసా? పశువులను పతనం చేసేది. అవునండి, పాశుపతం ఇలా పేరు వస్తుందా? ఎవరు పశువు? పశువు అంటే ద్రవ్యం. స్వామికి ఏం పేరు? పశుపతి కదా. శంకరుడికి ఏం పేరు? పశువులకు పతి. అంటే మనకనా? మనం అందరం అంతే. పశువు అంటే జీవుడు, జీవుడు పశువు అంటారు. ఎందుకు పశువు? పశువు అనే శబ్దానికి మనకు న్యాయంగా వ్యుత్పత్తి తెలిస్తే పం సునాతీతి పశువు, పాం స్వియతి ఇది పశువు, పీం సేవతే ఇది పశువు. పశబ్దానికి 3 అర్థాలు. ఒకటి ప, ఒకటి పా, ఒకటి పి. ఏంటి పప్పా పి అంటే? సంగీతం కాదు. ప అనే దానికి అర్థం పహ శుభం పరిజ్ఞేయం. శుభాన్ని ప అంటారు. అంటే పర్వ అన్నాం కదా. పర్వ అంటే ఏమర్థం? ప రు వ, శుభాన్ని అందించేటువంటి సమయము. వకారానికి అర్థం కాలము, రూకర్థం ప్రాప్తి, పాకర్థం శుభము. శుభాన్ని కలిగించే కాలాన్ని పర్వ అంటారు. దక్షిణాయన పుణ్యకాలం పర్వే కదా, ఉత్తరాయణ పుణ్యకాలం పర్వే కదా. అంటే మనకు శుభాన్ని అందిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ పశు పం స్వీయతి, శుభాన్ని అందిస్తుంది. అలాగే పాం సేతే, పా శబ్దానికి అర్థం అమంగళము, పాపము. దాన్ని స్వేతే స్వీయించేదని ఖండిస్తుంది. పాపాన్ని ఖండిస్తుంది, శుభాన్ని అందిస్తుంది. ఇంకొకటి పీం ఇనాతి, ప్రీ శబ్దానికి అజ్ఞానము, అజ్ఞానాన్ని హింసిస్తుంది. అజ్ఞానాన్ని హింసిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది. ఎవరిది? పశు అంటే ఎవరు? జీవుడే కదా. నిజముగా జీవాత్మకు అజ్ఞానం లేదు కదా. అసలు అజ్ఞానం ఉందా? జ్ఞానాధికరణం ఆత్మ. ఆత్మ అంటే జ్ఞానాధికరణం. శరీరంతో సంబంధం ఉండటం వలన, ప్రకృతిని నాది అనుకున్నందువల్ల మనకున్న అజ్ఞానం, అంటే మనకున్న జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేస్తుంది. న్యాయంగా మనం జ్ఞానము కలవారిని, అజ్ఞానాన్ని తొలగించేవారిని, పాపాన్ని తొలగించేవారిని. ఇలాంటి పశూనాం పతి పశుపతి. జ్ఞానప్రదుడు. శాస్త్రం ఏమిటి? జ్ఞానంతో శంకరాదిచ్చే మాట ఉంది కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, శ్రియమిచ్చేత్ హుతాశనాత్. జ్ఞానంతో శంకరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దన. శాస్త్రం. ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి. సంపద కావాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆరాధించాలి. జ్ఞానము కావాలంటే శంకరుణ్ణి ఆరాధించాలి. మోక్షం కావాలంటే నారాయణ. అది ఇంకో వాడే అడిగాడు. ఇవన్నీ కబుర్లే, ఇచ్చేవాడు వాడే. మోక్షేతు జనార్దనాథ్. కాబట్టి పశుపతి అంటే సకల ఆత్మలకు పతి, సకల జ్ఞానానికి అధిపతి, అజ్ఞాన నాశమునకు అధిపతి. తస్య ఇదం పాశుపతం. పశుం పాతయతి అంటే అజ్ఞాన ఆధారాన్ని పతనం చేస్తుంది. ఏదైతే అజ్ఞాన ఆధారాన్ని అంటే మోహాన్ని, భ్రమను పతనం చేస్తుందో అది పాతం. అర్జునుడు శంకరుణ్ణి ఆరాధించి పాశుపతాన్ని పొందాడు. జీవుడు శుభాన్ని కలిగించేటువంటి స్వామిని ఆరాధించి అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు.
పేరుకు మాత్రం కథ. ఏం కదా ఇది పర్వ అంటే పండుగను చెప్పేది. ఇవి కాక మనకు పర్వం అనేటువంటిది మరొక భాషలో అంటే జ్యోతిష్ శాస్త్రంలో 7 పర్వాలు ఉన్నాయి. ప్రతి పక్షానికి 7 పర్వాలుంటాయి. 7 పర్వణి కాళేస్మిన్ సంభవంతి విశేషతః మాసి మాసి సవైత్యాజ్యః గార్హపత్యే విధౌ నృణాం. 7 పర్వాలుంటాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి. శుక్లపక్షంలో 3, కృష్ణపక్షంలో 3, మధ్యది అష్టమి. కాబట్టి 7. కృష్ణపక్ష అష్టమి, శుక్లపక్షంలో దశమి, ఏకాదశి, ద్వాదశి. కృష్ణపక్షంలో దశమి, ఏకాదశి, ద్వాదశి. ఇవి ఒక 7. ఇవి కాక నవపర్వాణి కాళేస్మిన్ సంభవంతి అని ఇంకో సిద్ధాంతం. పర్వాలు 9. దశమి, ఏకాదశి, ద్వాదశి. మళ్ళీ దశమి, ఏకాదశి, ద్వాదశి. శుక్లపక్షంలో పూర్ణిమ, కృష్ణపక్షంలో అమావాస్య. 8 కదా. కృష్ణపక్ష అష్టమి 9. నవపర్వాణి 9 పర్వములు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. ఈ పర్వములలో మనము కొన్ని వదిలిపెట్టాలి. గృహస్థ ధర్మాన్ని అంటే భార్యాభర్తలు సమాగమాన్ని ఈ తిథులలో చేయకూడదు. బ్రహ్మచర్యం అంటే అది. మనకు మాట ఉంది, చెప్తుంది భారతమే. చెప్తాడు మార్కండేయుడు ధర్మరాజుకు, నాయన నిత్య బ్రహ్మగా ఉండు, నిత్య స్నాయిగా ఉండు, నిత్యోపవాసం చేయండి. నిత్యోపవాసి, నిత్య బ్రహ్మచారి, నిత్య స్నాయి భవ. ఆశీర్వాదం ఏమర్థం? ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండు, ఎప్పుడూ స్నానం చేస్తూనే ఉండు, ఎప్పుడు ఉపవాసం ఉంటామా? అర్థం కాదది. నిత్యస్నాయి అంటే అర్థం వారం స్నాయిక దినం స నిత్యస్నాయి. ప్రతిరోజు 3 పూటల స్నానం చేసేవాడు నిత్యస్నాయి. ప్రతిరోజు 2 పూటల తినేవాడు నిత్య ఉపవాసి. మనం ఏం చేస్తాం? పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏంటది లంచ్, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మరి రాత్రికి డిన్నరు, ఇంకేమైనా ఉంటే వగేరా. అంతేకాదు గమనిస్తుంది, 2 పూటలే తినాలి. ప్రతి పూట షోడశ కబళ నాదీత 16 ముద్దలే తినాలి. అన్నం ముద్ద అంటే ఇంత ముద్ద కాదు, అర్థమైతే ఆమలకమానం కబళం. ఉసిరికాయంత, ఉసిరికాయంత ముద్దలు 16 రోజుకు. మనం కూడా అంతే తింటాం కానీ ఎలా? 16 పప్పుతోటి, 16 కూరతోటి, 16 చట్నీతోటి, 16 సాంబారు, 16 రసం, 16 మజ్జిగ, 16 తప్ప. ఇట్లా ఉంటే ఏముంటుంది? ధర్మశాస్త్రం నిత్యోపవాసి, 2 పూటలే తినాలి. ప్రతి పూట 16 ముద్దలే తినాలి. అలా తినేవాడు నిత్యోపవాసి. ఇంకొకటి నిత్య బ్రహ్మచారి. ఏ ఏ తిథులు, ఏ ఏ వారాలు, ఏ ఏ నక్షత్రాలు స్త్రీ సంగమానికి పనికిరావో వాటిని విడిచిపెట్టినవాడు నిత్య బ్రహ్మచారి. నిషిద్ధ పర్వ సంత్యాగి బ్రహ్మచారి చ కథ్యతే. ఇది లక్షణం. బ్రహ్మచారి అంటే అర్థము నిషిద్ధమైన దినములలో సంగమాన్ని వదిలిపెట్టినవాడు బ్రహ్మచారి. ఇవే పర్వములు: దశమి, ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి. అలాగే నక్షత్రాల్లో శ్రవణం, భరణి, కృత్తిక, మృగశిర, పుష్యమి, పునర్వసు, ఉత్తరాభద్ర, రేవతి. 8 నక్షత్రయోగంచ వైవాహ్యం పరివర్జయే. వివాహ కర్మను అంటే దాంపత్య కర్మను, సమాగమాన్ని వదిలిపెట్టాలి. అలాగే తిథి నక్షత్ర యోగం
తిథివార యోగం, నక్షత్రవార యోగం, పర్వయోగం, గ్రహణకాలం, సంక్రమణం ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ వదిలిపెట్టారు. ఇలా ఏ పనికిరాదని శాస్త్రం చెబుతుందో ఆ సమయాన్ని వదిలిపెట్టిన వాడు నిత్య బ్రహ్మచారి. అనుమానం వస్తుంది, అన్ని భుజాన్ని మిగులుతాయండి మనకు, మన కర్మేమిటి ఇప్పుడు అనుకుంటారేమో పొరపాటున. అంత జాగ్రత్తగా ఉండబట్టే ఆ రోజులలో సంతానం నియమం ప్రకారం కలిగాడు. ఇప్పుడు ఇన్ని అవేమంటారు, ఏ నియంత్రణ, అది ఫ్యామిలీ ప్లానింగ్లు అవుతున్నాయి. సంతానం ప్లానింగ్ ఎక్కడుండాలి? ఇక్కడ ఉండాలి. నియమం మనస్సుకు ఉండాలి, బుద్ధికి ఉండాలి, ఆచారానికి ఉండాలి, ధర్మానికి ఉండాలి. వంశం బాగుంటుంది. ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని, ఆవేశాన్ని, ఆవేగాన్ని, భోగాన్ని అందించే వాటిని ముందర పెట్టి నియమాన్ని ఎవరైనా పాటిస్తారా? మరి పాటించకుంటే ఇదే జరుగుతుంది. ఇది కూడా పర్వే. భారతంలో ఇలాంటి పర్వలు చాలా ఉన్నాయి కదా. ప్రధానంగా పంచపాండవులు, ద్రౌపది ఒక పెద్ద పర్వ కదా. కదా వినండి, 5గురిని వివాహం చేసుకుని మహాతల్లి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం భర్త. అతను భర్తగా ఉన్నప్పుడు తక్కినవారు అయితే మరిది, కాకుంటే బావ. మరెవరు భర్త కాదు. ఆ సంవత్సర కాలం వారుగానే ఉండాలి, వీడే భర్తగా ఉండాలి. పొరపాటున ఎవరితో తాను భర్తగా స్వీకరించి ఆ సంవత్సరం ఉందో ఆ సమయంలో ఏ భావం లేకున్నా పొరపాటున దంపతులుగా ఉన్న వారిద్దరి గదిలోకి పొరపాటున ప్రవేశిస్తే సంవత్సర కాలం తీర్థయాత్ర చేయాలి. తెలుసు కదా. అలా వచ్చి అర్జునుడు చేశాడు తీర్థయాత్ర. ఇది పర్వ అంటారు. మరి భార్యే, అందరికీ భార్య, ఆమె అందరి భోగాన్ని అనుభవించే తల్లి, వారు అనుభవించారు. కానీ పర్వను విడిచిపెట్టారు. పర్వ అంటే నియమము, లక్షణము, వ్రతము, క్రమము. పర్వ వ్రతం కదా, వ్రతము. ఆ వ్రతంలో ఉన్నారు. అందుకే ఆయన పతివ్రత అర్థం. అది వాళ్ళు ఏ పతివ్రతండి అంటున్నారు, చాలా తప్పు. పతివ్రత అంటే భర్తను మాత్రమే నియమంగా జీవించేదని పతివ్రత అంటారు. ఏ సమయంలో, ఏ సంవత్సరంలో ఎవరు భర్తో అతనితో అతని మాత్రమే ఉంది. ఇది పర్వే. కాబట్టి ఈ రకంగా ఇలాంటి ఆధ్యాత్మిక చింతనను కలుపుకొని ఈ పర్వాన్ని కూడా చెప్పినటువంటి విశేష గాథలు మనకు మహాభారతంలో ఉన్నాయి. అంతేమిటి, వ్యంగ్యంగా చెప్పాడు, స్వయంవరాలు చెప్పాడు. స్వయంవరం ద్రౌపది స్వయంవరం ఉంది, సులక్షణ, నాగ్నజితి ఉంది, సత్య ఉంది, అన్ని స్వయంవరాలు. చమత్కారం ఏమిటంటే మత్స్యయంత్రాన్ని భేదించినప్పుడు అదొక స్వయంవరమే కదా. మత్స్యయంత్రం ద్రౌపది కోసం చేశారు. కృష్ణ పరమాత్మ నాగ్నజితిని వివాహం చేసుకున్నప్పుడు ఇంతకంటే గొప్ప స్వయంవరం అది. నాగ్నజితి ఎవరు? నాగ్నజితి యొక్క కూతురు. ఆమె పేరు కూడా, ఆమె సత్యే, సత్యభామ కాదు, ఆ సత్య వేరు. ఆమె కూడా న్యాయంగా కృష్ణునికి మేనత్త కూతురే, మేనమామ కూతురు. సుభద్ర, కుంతి అంటే మేనత్త కూతురు. మేనత్త కూతురు అయినా కానీ మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే వచ్చి అడిగాడు కృష్ణుడే అన్నగారిని, స్వామి మీలాంటి వారికి ఇవ్వడమే మా అదృష్టము, మీరు కోరితే కాదనే యోగ్యత మాకెక్కడుంది. కానీ మా చెల్లెలు అపూర్వసౌందర్యవతి, ఆమె సౌందర్యాన్ని ఆశించి చాలామంది మా మీదికి యుద్ధానికి వచ్చారు, నాకివ్వు అంటే నాకివ్వు అని. నేను వారి పోటీని తప్పించుకోవడానికి స్వయంవరం ప్రకటించాను. మదించిన 7 బరిసిన కోడెలుంటాయి, ఎడ్లంట ఉన్నవారు, వాటిని ఒక్కడే వాటితో పోరాడి ఓడించి
వాటిని ఒకే తాడుతో కట్టేసిన వాడికి మా అమ్మాయిని ఇస్తాను. బాగా బలిసి మదించిన 7 వృషభాలను పోరాడాలి, ఓడించాలి, వాటిని ఒకే తాడుతో కట్టేయాలి. అలాంటి వాడికి ఇస్తాను. మరి ఇలా ముందు పందెం పెట్టామండి. ఇప్పుడు మీరొచ్చి అడిగితే ఆ పందాన్ని తీసేసి చేతాను వాళ్ళు దొరికొస్తారు పోటీకి. కానీ మీరు ఏమనుకోకుండా మీరే ఆ పోటీలో పాల్గొనండి. ఎలాగో మీకు ఓటమెక్కడిది, మీరు ఓడిపోతారా? ఏమైనా చేస్తారు కదా. ఆ ముచ్చట తీర్చండి. పని చేశారు కాబట్టి ఇచ్చారు, ఇస్తే నన్ను ఎవరు మాట్లాడరు అంటే స్వామి తానొక్కడు 7 కోడెలతో యుద్ధం చేశాడు, కొట్లాడాడు, పోరాడాడు, వాటిని ఓడించాడు, వాటి కొమ్ములను లాగేశాడు, తాళ్ళు మూదాడంటాం, ముక్కుకు తాడేశాడు, నోటికి పలిపేసి కట్టాడు, నిజం చేసుకున్నాడు. 7 వృష స్వయంవరగా భారతంలో అద్భుతంగా చెప్తారు. ద్రౌపదీ స్వయంవరం కంటే చాలా పెద్ద గాథ ఇది. మొత్తం 7 అధ్యాయాలు, 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 అధ్యాయాలు అంటే ఇంచుమించు 400 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో కృష్ణ పరమాత్మ వృషభాలను ఎలా వశం చేసుకున్నాడో చెప్తాడు. ముక్కు తాడు వేశాడు, నోటికి తాడు వేశాడు, కొమ్ములను విరిచాడు, తోకను మరిచాడు, మూపురాన్ని వంచాడు, మెడ పట్టుకొని లాగాడు, దొంగదీశాడు. ఎందుకు ఇవన్నీ? మనమందరము మదించిన వృషభాలమే కదా. మనకేం తక్కువ అండి? మదం బాగా ఉంది మనకు కూడా. మనందరి మదాన్ని తొలగించాలంటే మన నోటికి తాడు వేయాలి కాదు. భయంకరమైంది ఏది మనకు? అన్ని ఇంద్రియాల కంటే భయంకరమైన ఇంద్రియం ఏమిటి? నోరే. జితం సర్వం జితే రసే గురించి చెప్తాడు భాగవతంలో. ఒక్క నాలుకను గెలవండి, ప్రపంచం అంతా గెలుస్తారు. ఎందుకు? అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పని చేస్తాయి, నాలుక 2 పనులు చేస్తుంది కాదు. చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, కన్ను చూస్తుంది కదా, నోరు తింటుంది అంటుంది కదా, రుచి చూని మాట్లాడుతుంది. ఈ 2 జాగ్రత్తగా ఉంటే మనంత మంచివాళ్ళు లేదు. తినవలసిన దాన్ని తిని అనవలసిన దాన్ని అంటే మనంత ఆరోగ్యవంతుడు లేడు. అందుకే నోరును జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు పోతన. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు, మాటల చేత మినులు మన్నన చేసి సుఖంబులిత్తురు, మాటలు నేరకున్న అవమానము నూనము మానభంగము. జాగ్రత్తగా స్తోత్రం చేస్తే దేవతలు వరాలిస్తారు. అలాగే దేవతలు రాజులు స్తోత్రం చేస్తే అగ్రహారాలు ఇస్తారు. స్త్రీలు నీ అంత సౌందర్యవతి లేదు అంటే అన్ని ఇచ్చేస్తారు. ఆడవారికి ఏం కావాలి? నువ్వు చాలా అందగెత్తే ఉంటే చాలా. అబ్బా ఎంత మెచ్చుకున్నాడండి. కాబట్టి మాటలు మాట్లాడకుంటే, మాటలు రాకుంటే వానికే తథోగతి. కాబట్టి మాట్లాడవలసిన దాన్నే మాట్లాడాలి, తినవలసిన దాన్నే తినాలి. మితం హితంచ భుంజీయాత్, మితం హితంచ బ్రూయాత్. 2 ఉన్నాయి. మితముగా తినాలి, హితముగా తినాలి. మితముగానే మాట్లాడాలి, హితముగానే మాట్లాడాలి. కాబట్టి ఒక్క నాలుక ఎవరు జాగ్రత్తగా ఉంచుకుంటారో వాడంత మంచివాళ్ళు లేడు. అందుకే పరమాత్మ నోటికి తాడేశాడు. గమనించాలి, కృష్ణ పరమాత్మ బకాసురుణ్ణి కూడా నోరు చీల్చే చంపాడు కదా. వృషభాసురుణ్ణి కూడా నోట్లో చేయి పెట్టి చంపాడు. గమనించండి, మనకు నోరు చాలా అవసరం. ఎందుకు? చెడిపోవటానికి, బాగుపడటానికి. మనం ఎలా కూడా మన ఇష్టం. కాబట్టి అలాగే తరువాతది ముక్కు. ఎందుకంటే నోరనే
నాలిక మీద వచ్చి పడితేనే గుర్తిస్తున్నది. తీయగా ఉందా, చేదుగా ఉందా, బాగుందా అని పడాలి, నాలుక మీద వచ్చి పడాలి. కానీ ముక్కు ఇక్కడుంటే అక్కడ వాసన పట్టుకుంది. ఎక్కడున్నా దొరికిపోయేది ముక్కు. 10 చోట్లకు పరిగెత్తుకొని పంపించేది ముక్కు, ఉన్న చోట తినేది నోరు. ఈ 2 జాగ్రత్తగా ఉంచుకో. అంటే ఆశ వెంట పరిగెత్తకు, అనుకున్న వెంట అనుభవించకు. ఈ 2 నియమించుకో, నీ అంత మంచివాడు లేడు అని స్వయంవర ఘట్టంలో కృష్ణ పరమాత్మ చాటినటువంటి తత్వం ఇది. ఒక పర్వ అంటే స్వయంవర పర్వ. ఇంకా చాలా పర్వాలు ఉన్నాయి. మనకు మధ్యాహ్నం ఉంది కాబట్టి నేను అయిపోయా చెప్పేశాడు. మనవాడు వచ్చాడు, విద్యుతాసురుడు కదా వాడు, రాక్షసుడు వచ్చేసాడు, ఆపమని చెప్తున్నాడు. కాబట్టి మిగతా స్వయంవరాలను తరువాతి భాగాన్ని మళ్ళీ మనం సాయంత్రం అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.